ఆ తర్వాత మళ్ళీ యేసు ప్రభు ఎప్పుడు కలుసుకుంటారంటే పునరుత్థానుడైన తర్వాత ప్రత్యేకంగా యోహాను 21లో తిబేరియా సరస్సు తీరాన నేను చేపలు పట్టబోచున్నాను అంటాడు పేతురు. తనతో పాటు ఇంకొక 6 శిష్యులు. రాత్రంతా చేపలు పడితే ఏది రాలేదు. తెల్లవారుతూ ఉంటుంది. యేసు ప్రభు తిబేరియా సరస్సు తీరాన నిలబడతాడు. అదిగో బిడ్డలారా, మీ దగ్గర తినుటకు ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్తారు. అయితే పడవకి కుడివైపున వల వేయండి అని చెప్పగానే వాళ్ళు కుడివైపున వల వేస్తారు. 153 చేపలు పడతాయి. అప్పుడు అన్ని చేపలు చూసి మొదటి సంఘటన గుర్తొస్తుంది. లూకా 5లో వీళ్ళు మొదటిసారి చేపలు పడుతున్నప్పుడు యేసుప్రభు అంటారు, పడవని లోతునకి తీసుకొని వెళ్ళి వల వేయండి. అప్పుడు కూడా వల చిరిగే అన్ని చేపలు. పేతురుకి గుర్తురాదు, పాపం అంత తెలివైన వాడు కాదు. యోహాన్ అంటాడు, ఆయన తప్పకుండా ప్రభువే అని చెప్పగానే పేతురు మరి వల చేపలు పట్టేటప్పుడు వస్త్రాలు ఉండవు, మీ పై వస్త్రాన్ని వేసుకొని ఆయన ప్రభువే అని చెప్పగానే గబాగబా సముద్రంలోకి దూకి ప్రభు వైపు పరిగెత్తుతాడనమాట. అందరికంటే ముందు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి యేసుప్రభుని ప్రేమించి రెస్పాండ్ అయ్యేదంతా ఆయనే. మిగతా వాళ్ళు వచ్చేసరికి యేసుప్రభు వాళ్ళకి అక్కడ రొట్టె కాల్చి చేపలు కాల్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీగా పెడతారు. పేతురు రాగానే అప్పుడు చివరిసారి అబద్ధమాడాడు, కోడి కూసింది, ఇప్పుడు తిను నాన్న నన్ను అలా అబద్ధమాడావే అనలేదు ప్రభు. తిను అంటే పేతురికి ఇంకా చాలా బాధ. అందరూ తింటారు, అందరినీ తినమని చెప్తాడు అక్కడ ఉన్న 7గురిని. అందరూ తిన్న తర్వాత పేతురు ఇక్కడ రా నాన్న అని ప్రక్కకు తీసుకొని వెళ్తాడు. వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రక్కకు తీసుకెళ్ళి పేతురు, నీవు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. ఆయనకి లోపల బాధ, నువ్వు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? యోనా పుత్రుడవగు సిమోను పేతురు, నీకు తెలుసు ప్రభా, నేను ప్రేమిస్తున్నాను అందరికంటే ఎక్కువ. అయితే నా గొర్రెలు మేపు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి అడుగుంటాడు, సిమోను, యోనా పుత్రుడవగు సిమోను పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురుకి చాలా బాధ అనిపించి, నీకంతా తెలుసు ప్రభా, నేనేం చెప్పాలి నా గురించి? నా హృదయం అంతా నీకు తెలుసు, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను, నా బలహీన సమయంలో నేను ఎలా నిన్ను తెలీదని బొంకాను, నీకంతా తెలుసు ప్రభు అంటాడు. నా గురించి నీకంతా తెలుసు. అప్పుడు యేసు ప్రభు చెప్తారు, నువ్వు నన్ను ప్రేమిస్తే పేతురు నా గొర్రెలు మేపు. ఈ వాక్యం అనేటటువంటి ఈ యొక్క ఆహారంతో భోజనంతో నా గొర్రెలు మేపు అంటే జాగ్రత్త అని చెప్తున్నాడు. శిష్యులు జాగ్రత్త, ఈ ప్రజలు జాగ్రత్త అని చెప్తున్నాడు. కడరా భోజన సమయంలో యేసు ప్రభు అంటారు పేతురుతో, సిమోను పేతురు, నిన్ను గోధుమల్ని జల్లెడి పట్టినట్టుగా సైతాను నిన్ను జల్లెడి పట్టాలని ఆశించినాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థించాను. నువ్వు అలా జల్లెడలో పడిపోకూడదు, సైతాను శోధనలో పడిపోకూడదని నేను నీ కొరకు తండ్రిని ప్రార్థించాను, కనుక నువ్వు పడిపోవు పేతురు. నీవు బలపరచబడినప్పుడు నీ సోదరులని బలపరచు. నువ్వు బలంగా ఉన్నప్పుడు, నీ విశ్వాసం బలపరచబడినప్పుడు నీ సోదరులని బలపరచు, వాళ్ళకి తోడుగా ఉండు, వాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడైతే నువ్వు యువకుడుగా ఉండి ఎక్కడంటే అక్కడ వెళ్ళి సువార్తని బోధిస్తావు, కానీ ఒక రోజు వస్తుంది నీకు ఇష్టం లేని చోటకి నేను తీసుకెళ్తారు, నువ్వు చేతులు చాచుతావు, నిన్ను కట్టేస్తారు, నీకు ఇష్టం లేని చోటుకి నేను తీసుకెళ్తారు అని యేసు ప్రభు చెప్తారు. ఎలా మరణించబోతున్నాడో పేతురు అని ప్రభు చెప్తారు. ఆయన పశ్చాత్తాపం, ఎంత పశ్చాత్తాపం అంటే చూపించుకోవాలా, యేసు ప్రభు కొరకు నేను జీవించాలి అనుకుంటాడు. ఆయన సువార్త బోధించడం ఎలా బోధించాడు నేను ఒకసారి ధ్యానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త నిజానికి పేతురు బోధించింది. పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు మార్కు ట్రాన్స్లేషన్ చేస్తాడనమాట. పేతురు అయితే అరమాయిక్ భాషలో బోధిస్తే మార్క్ గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేస్తూ ఏది బోధించాడో అదే రాశాడు. మార్కు సువార్త నిజానికి పేతురు సువార్త. అప్పుడు నేను అనుకున్నాను, ఒకసారి ఊహించుకుంటున్నప్పుడు పేతురు చెప్తున్నాడు, యేసు ప్రభు నా జీవితంలోకి ఎలా వచ్చాడంటే సాక్ష్యం చెప్తారు కదా, నేను చేపలు పడుతూ ఉన్నాను, అస్సలు ఒక చేప కూడా పడలేదు, అదిగో ఆయన నా పడవలో కూర్చొని సువార్త బోధించి ఇంకా లోపలికి తీసుకెళ్ళి, పేతురు ఇంకా లోపలికి పడవని తీసుకెళ్ళి వల వెయ్యి అన్నారు. ప్రభువా రాత్రంతా మేము శ్రమించాము,
ఏమీ దొరకలేదు. అయినను నీ మాట మీద వల వేస్తానని వల వేశాను నిర్లక్ష్యంగా. వల చిరిగిపోయి అన్ని చేపలు వచ్చేసాయి. అప్పుడు ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన పడవలో అడుగు పెడితే ఇంత అద్భుతం జరిగింది. నేనెంత పాపిని, రాత్రంతా ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభా, నేను పాపాత్ముడు, నా నుంచి వెళ్ళిపోమని చెప్పాను. ఆయన పడవ దిగి వెళ్తూ వెళ్తూ ఒక్క మాటే అన్నారు నాతో, నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టువారలుగా చేస్తానని. అప్పుడు నేను అన్నిటినీ విడిచిపెట్టి ఆయనతో వెళ్ళాను. ప్రజలు నన్ను ఎవరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు మిగతా వాళ్ళు చెప్పారు, ప్రభా నువ్వు ఏలియా అని, బాప్తిస్మ యోహానని, ప్రవక్తల్లో ఇంకొకరని చెప్పారు. కానీ నేనేం చెప్పానంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు ఏమన్నారు తెలుసా ప్రభు, శభాష్ పేతురు, నీకు ఈ రహస్యాన్ని, ఈ సత్యాన్ని తెలియజేసింది నీ రక్త మాంసములు కాదు, కానీ పరలోకమందున్న నా తండ్రి ఆత్మ నీకు ఈ విషయాన్ని తెలియజేశాయి అని చెప్పి ఆ రోజు నా ప్రభు నాకేం చేశారు తెలుసా, ఇదిగో పరలోకపు తాళపు చేతులు నేను నీకు ఇస్తున్నాను పేతురు, నువ్వు నరకలోక శక్తులు నిన్ను జయించజాలవు పేతురు. నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది అని ప్రభు నాకెంతో శక్తిని ఇచ్చారు. కానీ అంత నాకు అధికారాన్ని, శక్తిని ఇచ్చినా కూడా నేను యేసు ప్రభుని ఎరగనని బొంకాను. 3 సార్లు నేను ఆయనను ఎరగనని బొంకాను. కానీ ఆయన మళ్ళీ నన్ను వెతుక్కుంటూ, నేను పాత వృత్తిలోకి చేపలు పట్టడానికి వెళ్తూ ఇంకొక ఆరుగురిని తీసుకొని వెళ్ళాను. చూడండి, పాత దానికి మీరు వెళ్ళి సువార్త బోధించండి అని చెప్తే, నేను పాత బుద్ధితో వెళ్తే నన్ను వెతుక్కుంటూ యేసుప్రభు వచ్చారు. నాకు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టారు, నన్ను తినిపించారు. నాయనను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. నా గొర్రెలు మేపు అని చెప్పారు. యేసుప్రభు ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ చివరికి సువార్త బోధిస్తున్నప్పుడు ఆయనని చెరసాల్లో పెడతారు. ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి చెరసాల అపోస్తల కార్యాలు 12లో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మాయిమర్ డైన్ అనే చెరసాల శవాల్ని ఉంచేటటువంటి గదిలో ఆయనను ఉంచుతారండి. అంత భయంకరమైనటువంటి హింస ఆ చెరసాల్లో పెట్టినప్పుడు పేతురు, యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను, నాలో నిజంగా పశ్చాత్తాపం కలిగింది అనడానికి ఈ శ్రమలు ప్రభు కొరకు అనుభవించే కృపనిచ్చారని సంతోషపడతాడు. అయితే ఆయనని రోమా సైనికులు క్రీస్తు శకం 67లో నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రోమా సైనికులు ఈ పేతుర్ని బంధించమని ఆ నీరో చక్రవర్తి పంపిస్తాడు. ఈ యేసు ప్రభు శిష్యులకి వీడే కదా నాయకుడు, ఇతన్ని చంపేస్తే సువార్త ఆగిపోతుంది, పట్టి బంధించండి. అప్పుడు పేతురు పారిపోతూ ఉన్నాడంట. అప్పుడు ఆయన ఆకాశంలో పారిపోతూ ఉంటే ఆకాశంలో ఒక దర్శనాన్ని చూస్తాడు. అందులో యేసు ప్రభు కల్వరికి మళ్ళీ వెళ్తున్నారు సిలువని మోసుకొని. పేతురు అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు? మళ్ళీ సిలువ మోసుకొని ఎక్కడికి వెళ్తున్నారంటే, కల్వరి కొండకి వెళ్తున్నాను పేతురు, రెండోసారి సిలువలో మరణించాలని. ఎందుకు ప్రభు అంటే, మరి నువ్వు సిలువలో మరణించాలి, నువ్వు పారిపోతున్నావు కదా, కాబట్టి నీ సిలువ మరణాన్ని కూడా నేనే మరణించాలని వెళ్తున్నాను, నీ పని నేను చేయాలని వెళ్తున్నా పేతురు. వద్దు ప్రభా, వద్దు, నేనే వాళ్ళకి నన్ను అప్పగించుకుంటానని, రోమా సైనికులు నన్ను బంధించండి అని తనను అప్పగించుకొని ఆయన సిలువ మీద పెట్టి చేతులు చాచి మేకులు కొడుతుంటే, తల క్రిందులుగా నన్ను సిలువ వేయండి, నా గురువు గారికి లాగా మరణించే అర్హత నాకు లేదని తల క్రిందులుగా ఆయనని సిలువ వేయించుకొని సిలువలో మరణించి తన పశ్చాత్తాపం ఎంతో లోకానికి చెప్తాడనమాట పేతురు. ఇలా పశ్చాత్తాపడడం అంటే కేవలం పాపాలని ఒప్పుకోవడమే కాదు, కానీ ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు మరణించి మన జీవితం ఆయనకి సాక్షిగా ఉండాలి. అదే పేతురు తన పశ్చాత్తాపం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మిమ్మల్ని ఎంతో ప్రేమించిన పేతురు ప్రభా, 3 సార్లు ఆయన అబద్ధం ఆడినందుకు ఎంత పశ్చాత్తాపడ్డాడు, వెక్కి ఏడ్చాడు. దాంతో ఆయన సరిపుచ్చుకోలేదు ప్రభా, మీ కొరకు జీవించాడు, మీ కొరకు చెరసాలకు వెళ్ళాడు ప్రభా. చివరికి మీ కొరకు, మీ ప్రేమ కొరకు నాయన ఆయన మీలాగే సిలువలో మరణించాడు, మీకు మహిమకరంగా జీవించాడు ప్రభా.
పశ్చాత్తాపడడం అంటే కేవలం పాపాలని విడిచిపెట్టడమే కాదు, కానీ మీ కొరకు నాయన జీవించాలి, మీ కొరకు శ్రమలను అనుభవించాలి, మీకు సాక్షిగా జీవించాలి, మీ యొక్క సువార్తని బోధించాలి అని పేతురు జీవితం ద్వారా మాకు బోధిస్తూ ఉన్నారు తండ్రి. మేము కూడా పేతురులాగే ప్రభా మీ కొరకు సువార్తని బోధిస్తూ, మీ కొరకు శ్రమలను అనుభవిస్తూ, మీకు సాక్షిగా మీలాగే జీవించే కృప మాకు దయచేయండి ప్రభా. మీ కొరకు రిస్క్ తీసుకునే అభిషేకాన్ని మాకు దయచేయండి నాయన. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. పేతురు లాంటి పశ్చాత్తాపాన్ని ప్రభు మీకు దయచేదురుగాక. దేవుని ఆత్మ మీకు తోడైండునుగాక.